ఈరోజు ఆ విషయాన్ని చూద్దాం. ఒక అసోసియేట్ ఒక కస్టమర్ దగ్గరికెళ్తే సోలార్ గురించి ఎలా మాట్లాడితే బావుంటుంది మనకి, వాళ్ళు బుక్ చేయడానికి ఏ విధంగా ఉంటుందని కొన్ని విషయాలు చూద్దాం. సపోజ్ మీరు ఒక అసోసియేట్ ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళని సారు నమస్తే సార్, నమస్తే మేడం ఏదో చెప్తారు కదా. తర్వాత నేను రియల్ భూమ్ సోలార్ సర్వీస్ నుండి వచ్చానండి. ఈరోజు అంటే నేనేది బలవంతంగా అమ్మటమో ఇంకోటి చెప్పడానికి రాలేదు. ఒక్క 5 మినిట్స్ టైం ఇస్తే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను సార్ అని చెప్తారు. అలాగేనండి, మీరు ప్రతి నెల కరెంటు బిల్లు కడుతున్నారండి అని అడుగుతాం. అలాగే ఆ బిల్లు ప్రతి సంవత్సరం తగ్గుతుందా లేక పెరుగుతుందా అని అడుగుతాం. జనరల్గా వాళ్ళందరూ చెప్పే సమాధానం మనకు తెలుసు, పెరుగుతుంది తప్ప ఇంతవరకు కరెంటు బిల్లు తగ్గదు కదా ఎవరికి. అలాగే ప్రతి ఉదయం దేవుడు మన ఇంటిపై ఉచితంగా సూర్యకాంతిని పంపిస్తున్నాడు. ఆ ఉచిత శక్తిని విద్యుత్గా మార్చుకొని మన కుటుంబానికి ఉపయోగించుకోవాలి కదండి, మంచిదే కదా ఆ విషయం. అంటే సోలార్ ఎనర్జీ, సౌరశక్తి ఎందుకు వాడాలి అని అనుకుంటే, ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈ పునరుత్పాదక శక్తి వైపు అడుగులు వేస్తుంది. భారతదేశంలో కూడా రూఫ్ టాప్ సోలార్ అనేది బాగా పెరుగుతుంది. పోతే ఈ సోలార్ వలన ఉపయోగం చూస్తే మనకి కరెంటు బిల్లులు బాగా తగ్గుతాయండి, పర్యావరణానికి మేలు చేస్తుంది, దీర్ఘకాలం ఉపయోగపడే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు, భవిష్యత్ తరాలకు కూడా మంచి పరిశుభ్రమైనటువంటి శక్తి పాత్ర ఉంటుంది. దాంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం ఈ రూఫ్ టాప్ వస్తుంది. అర్హులైనటువంటి వినియోగదారులందరికీ కూడా నిబంధనల ప్రకారం మీకు సబ్సిడీ వస్తుందండి. దానికి కావాల్సిన పేపర్లు, ఆ ప్రక్రియలు, ఇంకేమన్నా అర్హతలు అవన్నీ మేము మీకు స్పష్టంగా చెప్తామండి. ఆ విషయాలన్నీ మేము చూసుకుంటాము అని చెప్పాలి. దాని తర్వాత ఈ సోలార్ ప్యానల్స్ గురించి కామన్గా వాళ్ళు అడిగే కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. బాబు మా డబ్బులు లేవు, ఇప్పుడు వద్దులే ఆ సోలారు అని అంటారు. డబ్బులు పెట్టాల్సిన పని కదా, మా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు వద్దులే అని అంటారు. లేదండి, మీరు ఒకసారి మేము చెప్పే ఇన్ఫర్మేషన్ వినండి, తర్వాత మీకు ఇది అనుకూలమైన సమయం కాదు నిర్ణయం మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే డబ్బు కట్టే అవసరం ఉండదండి, బ్యాంక్ లోన్ కూడా దొరుకుతుంది. దాంతోపాటుగా ప్రభుత్వ సబ్సిడీ ఉంది. ఆ సబ్సిడీ అనేది మళ్ళీ మార్చి 2027కి అయిపోద్దండి, తర్వాత సబ్సిడీ ఉండదు అని అంటే వాళ్ళు సహజంగా మళ్ళీ చెప్తారు, కొంచెం ఆలోచించి చెప్తానులే అంటారు. ఇది చాలా మంచి విషయం అండి, కానీ పూర్తి తర్వాత అలా వర్ష చేస్తుందా అన్నాడు. విషయాలని చాలా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, దానివల్ల బాగా మొక్క పట్టి అసలు విద్యుత్ ఉత్పత్తి అవుతుందండి. దానివల్ల మనకి వర్షాకాలంలో కూడా సోలార్ పనిచేస్తుందండి, ఇబ్బంది లేదని చెప్తాం. అలాగే రాత్రిపూట కరెంట్ వస్తుందా అని అడుగుతారు. మీరు బ్యాటరీతో సిస్టమ్ పెట్టించుకుంటే నిల్వ చేసిన విద్యుత్తుని రాత్రిపూట ఉపయోగించుకోవచ్చు. అందువల్ల బ్యాటరీ పెట్టించుకుంటే డెఫినెట్గా రాత్రిపూట పనిచేస్తుందండి అంటారు. అలాగే సోలార్ పెట్టించుకుంటే ఎన్నాళ్ళు పనిచేస్తాయి అయ్యి అని అడుగుతారు. నాణ్యమైన సోలార్ ప్యానల్స్ అనేవి సాధారణంగా 25 నుండి 30 సంవత్సరాల వరకు ఉపయోగపడేలాగా డిజైన్ చేయబడ్డాయండి, బాగానే పనిచేస్తాయి అని చెప్తాం. పోతే మీ దగ్గరే ఎందుకు తీసుకోవాలి, ఇంకో కంపెనీ వాళ్ళు ఎవరో ఏదో చెప్తారు, మాకు తక్కువ ధరకు ఇస్తామన్నారు, మీ దగ్గర మేము ఎందుకు తీసుకోవాలి రియల్ భూమిలో అని అంటారు. అప్పుడు సార్ ఒక్కటే, మీరు రేట్ ఒక్కటే చూసుకోకూడదండి. ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ కొంటాము, అప్పుడు మనం ధర ఒక్కటే చూడం కదా, దాని నాణ్యత, పనితీరు, వారంటీ, సర్వీసు, కంపెనీ నమ్మకం ఇవన్నీ చూస్తున్నాం కదా. అదేవిధంగా సోలార్లో కూడా నాణ్యమైన ప్యానల్స్, సరైన ఇన్స్టలేషను, మంచి సేవ, దీర్ఘకాలం చక్కగా పనిచేస్తుందా లేదా, ఇవన్నీ చాలా ముఖ్యం కదండి. దాంతోపాటుగా మిగతా కంపెనీలకు లేనిది మా దగ్గర ఉన్న రియల్ భూమి అధికారిక మా దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మా ఆఫర్ల ప్రకారంగా అంటే రియల్ భూమి అనేది మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి మేము మీకు ప్రత్యేక బెనిఫిట్స్ ఇస్తున్నాము. అవి ఏంటంటే, ప్రతి కస్టమర్కి 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నాము, అలాగే 5 లక్షల రూపాయల డిస్కౌంట్ కార్డు ఇస్తున్నాము. అలాగే మా రియల్ భూమి ప్రోడక్ట్స్ అన్నిటిలో కూడా మీకు ప్రత్యేకమైనటువంటి డిస్కౌంట్ ఇస్తున్నాము. ఇలా చాలా
ఆలోచించండి. మళ్ళీ నేను కలుస్తాను మేడం. అదే సార్. అందుకని మీరు ఒక్కసారి ఆలోచించండి అని ఇలా కన్విన్సింగ్‌గా వాళ్ళతో మాట్లాడితే దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం ఇష్టపడతారు. ఇది సోలార్ సర్వీసెస్ గురించి మనం అంటే ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు మనకు వచ్చేటువంటి క్వెషన్స్ మనం చెప్పే ఆన్సర్స్ జనరల్‌గా ఇలా. అదే మనం మన రిఫ్రెష్ రిసార్ట్ కార్డ్ మెంబర్‌షిప్ కార్డులు అమ్మటానికి వెళ్ళామనుకోండి, ఆ అసోసియేట్ కస్టమర్‌తో ఎలా మాట్లాడాలి అని చూసినట్లయితే అదే నమస్తే మేడం అని ఏదో చెప్తాం. అప్పుడు ఏవండి మిమ్మల్ని జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుదాం. మనకి జీవితంలో డబ్బు సంపాదించడం ముఖ్యమా? ఆ డబ్బుతో మనం హ్యాపీగా కూడా ఉంటాం, మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండటం కూడా ముఖ్యమా అంటే, అది కాక ఈ రోజున అందరూ కూడా ఉదయం నుండి రాత్రి వరకు కుటుంబం కోసం కష్టపడుతున్నాం కదా, కుటుంబంతో ప్రశాంతంగా గడిపే సమయమే మనకు ఉండట్లేదు. ఇక్కడ ఇంకోటంటే డబ్బు అయితే మళ్ళీ సంపాదించుకోవచ్చు, పిల్లలు చిన్నప్పటి జ్ఞాపకాలు కానీ తల్లిదండ్రులతో గడిపే సమయాలు ఇవి మళ్ళీ మనకు రావు కదండి. అది కూడా కాకుండా రియల్ హోమ్ మెయిన్‌గా ప్రతి కుటుంబం ఆనందం, విశ్రాంతి తీసుకోవాలి, మంచి అంటే హాలిడేస్‌ని ఎంజాయ్ చేయాలని రిఫ్రెష్ హాలిడే రిసార్ట్ కార్డ్స్ అని మేము రూపొందించడం జరిగిందండి. అంటే బాబు నీ దగ్గర ఈ కార్డ్ ఎందుకు తీసుకోవాలంటారు సహజంగా వాళ్ళు. సెలవులకు వెళ్ళాలని ప్రతి కుటుంబం కోరుకుంటుందిగా కదండి. కానీ ఖరీదైన హోటల్ ఛార్జీలు, రిసార్ట్ ఖర్చులు, ముందస్తు బుకింగ్ సమస్యలు, బడ్జెట్ ఇబ్బందుల వల్ల చాలామంది ఇలా హాలిడేస్‌కి వెళ్దామని కూడా మానుకుంటారండి. కానీ రియల్ హాలిడే కార్డు వీటన్నిటికీ ఒక మంచి పరిష్కారము అని చెప్తాం. అలాగే మీ కార్డు ప్రత్యేకత ఏంటి? ఈ రియల్ కార్డులే ఎందుకు తీసుకోవాలి హాలిడే కార్డ్స్ అని అడుగుతారు. అంటే వాల్యూ అయిన మెంబర్షిప్ అండి. ఇన్సూరెన్స్ ఫ్రీగా వస్తుంది, 5 లక్షల రూపాయల డిస్కౌంట్ కార్డు వస్తుంది, మా ప్రోడక్ట్స్ అన్నింటిలో కూడా మీకు ప్రత్యేకమైన డిస్కౌంట్స్ వస్తాయి. అది కాక చాలా సంవత్సరాల పాటు హాలిడే అంటే మీరు ఈ సెలవుల్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. మనం ఫస్ట్ చూసుకుంటే మాది బ్రాంచ్ మెంబర్షిప్ కార్డు. దీని అంటే మీరు 30,000 ఒక్కసారి కట్టుకోవచ్చు, లేకపోతే కట్టుకోలేకపోతే నెలకి 3,000 లెక్కన 12 నెలలు మీరు ఇన్స్టాల్మెంట్లో కూడా కట్టుకోవచ్చండి. అలా కట్టుకున్నప్పుడు కూడా మీకు 5 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది, డిస్కౌంట్ కార్డు, మిగతా అన్ని ప్రయోజనాలు కూడా వస్తాయి. అలాగే మాది సిల్వర్ కార్డు ఉందండి, సిల్వర్ మెంబర్షిప్ కార్డు. దీని రేట్ వచ్చేసి 60,000 రూపాయలు. అది 60,000 మీరు ఒకేసారి కట్టలేని వాళ్ళు నెలకి 6,000 రూపాయలు చొప్పున 12 నెలలు కట్టుకోవచ్చు. దీనివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా 2 రాత్రులు 3 రోజుల రిసార్ట్ స్టే 10 సంవత్సరాల పాటు ఉంటుందండి. దాంతో పాటుగా ఇన్సూరెన్స్, డిస్కౌంట్ కార్డులు కూడా మీకు ఫ్రీగా లభిస్తాయి. అలాగే మాది గోల్డ్ మెంబర్షిప్ కార్డ్ అని ఉంది. దీని రేట్ అయితే 1,80,000. అది కూడా మీరు నెలవారీ కట్టుకునే వాళ్ళు 18,000 చొప్పున నెలకి 12 నెలలు కట్టొచ్చండి. దీనివల్ల కూడా ప్రతి సంవత్సరం మీరు 5 రోజుల లగ్జరీ హాలిడే స్టే 10 సంవత్సరాలు మీకు వస్తుంది. ప్రీమియం ప్రయోజనాలు అంటే మంచి 5 స్టార్ హోటల్లో బస, మీకు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా దగ్గర డైమండ్ కార్డ్ అని ఇంకా మంచి కార్డు ఉంది. దాని ధర 10 లక్షలు. కావాలంటే నెలకి 1,00,000 రూపాయలు చొప్పున 12 నెలలు కూడా కట్టొచ్చు. ఇది చాలా ప్రీమియం హాలిడే కార్డు. ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ కార్డు కొన్న వాళ్ళకి మేము 130 గజాల CRDA లేఅవుట్లో ఉన్నటువంటి సైట్ను కూడా మీకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా మీరు కంపెనీ షేర్ హోల్డర్ కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్డు అనేది మీకు చాలా ఫ్రీగా వచ్చినట్టు అవుతుంది. అప్పుడు పైగా దీంతో పాటు 10 లక్షల రూపాయలు మీకు 5 lakhs డిస్కౌంట్ కార్డు. మొత్తం మన రియల్ ప్రోడక్ట్స్ అన్నింటిలో కూడా మీకు లైఫ్ టైం మెంబర్షిప్ ఉంటుంది. కాబట్టి ఈ కార్డ్స్ మీకు చాలా ఉపయోగం అని చెప్పి అప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇతర MNC కార్డ్స్
రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయండి మాకన్నా. మీరు తప్పనిసరిగా చూడొచ్చు. కొన్ని కంపెనీల్లో అయితే మళ్ళీ ఇయర్లీ మెయింటెనెన్స్, వార్షిక మెయింటెనెన్స్ అని ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ మీరు అదనపు ఛార్జీలు కట్టాల్సి వస్తుంది. వాళ్ళైతే ఈ ఫ్రీ ఇన్సూరెన్స్, నెక్స్ట్ డిస్కౌంట్ కార్డ్స్ ఇవేవి ప్రత్యేక ప్రయోజనాలు ఏవి ఆ కంపెనీల్లో అసలు ఉండవండి. కానీ రియల్ భూమి మాత్రం ప్రతి వర్గానికి అందుబాటులో ఉండే విధంగా సులభమైన వాయిదాలతో ఈ మెంబర్షిప్ను అందిస్తున్నాము. వేరే చోట్ల అయితే ఇలా ఇన్స్టాల్మెంట్ బేసిస్ కూడా ఉండదండి. అందువల్ల హాలిడే ప్రయోజనాలతో పాటు మీకు మెంబర్షిప్లో ఇన్సూరెన్స్, డిస్కౌంట్లు, ఇతర ప్రయోజనాలు కూడా వస్తున్నాయి. కాబట్టి మేము తప్పనిసరిగా మిగతా వాళ్ళకన్నా మీకు ఇక్కడ మీ ఫ్యామిలీకి ఆనందం వస్తుంది, మీకు సేఫ్టీ వస్తుంది, ప్లస్ మీకు డబ్బు ఆదా కూడా అవుతుంది. కాబట్టి మిగతా కార్డ్స్ అన్నిటికన్నా కూడా రియల్ భూమ్ హాలిడే కార్డ్స్ అనేవి తప్పనిసరిగా చాలా మీకు ఉపయోగపడాయి. అయితే సహజంగా ఇక్కడ కూడా కస్టమర్లు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు వెళ్ళినప్పుడు. మేము సంవత్సరానికి ఒక్కసారి కూడా టూర్ వెళ్ళము, అయితే ఈ కార్డు మాకెందుకు అంటారు సహజంగా. సార్, ఇప్పటి వరకు మీరు వెళ్ళలేకపోయారు అంటే కారణం సమయం లేదా ఖర్చు అవుతుందని. కానీ ఈ కార్డు తీసుకున్న తర్వాత మీ కుటుంబం కోసం ముందుగానే మీరు ఒక హాలిడే ప్లాన్ చేసుకునే అలవాటు ఏర్పడుతుంది. జీవితంలో కనీసం ఒక్కసారైనా కుటుంబంతో గడపడం కూడా ఒక పెట్టుబడి. అవునయ్యే, ఇంత డబ్బు ఎందుకు కట్టాలి అంటారు. సార్, ఇక్కడ మీరు ఖర్చు చేయటం లేదు, మీ కుటుంబం ఆనందంలో పెట్టుబడి పెడుతున్నారు. అదనంగా ఇంకా మీకు మెంబర్షిప్ లో ఇన్సూరెన్స్, డిస్కౌంట్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇది ఖర్చు కాదు, మీ కుటుంబ ఆనందానికి పెడుతున్నటువంటి పెట్టుబడి. అలాగే మీరు ఇతర కంపెనీలు కూడా ఇలాంటి కార్డులు ఇస్తున్నాయిగా, మీదే ఎందుకు తీసుకోవాలి అంటే మీరు ఒక్కసారి ఇవి పోల్చుకోండి, వాట్ రేట్ ఎంత, మాదెంత, అలాగే వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్ ఇస్తున్నారా, మాలాగా ఇన్ని అదనపు ప్రయోజనాలు, స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూసుకోండి. అప్పుడు మీ కుటుంబానికి ఏది ఎక్కువ విలువిస్తుందో మీరే ఎంచుకోవచ్చండి అని చెప్తాం. అలాగే బాబు, కానీ మేము ఇప్పుడే నిర్ణయం తీసుకోలేము అంటారు. పర్వాలేదు సార్, ఇప్పుడే తీసుకోమని మిమ్మల్ని చెప్పట్లేదు, ముందు పూర్తిగా మా కార్డుల గురించి వివరాలు తెలుసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మీరు డిస్కస్ చేసుకోండి, మీరు చర్చించుకున్నాక మంచి అవకాశాన్ని ఆలస్యం చేయకుండా కొంచెం పరిశీలించండి. సరే, వాయిదాల్లో తీసుకోవచ్చా? తప్పనిసరిగా సార్ తీసుకోవచ్చండి. రియల్ భూమి ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండేలాగా సులభమైనటువంటి నెలవారీ వాయిదాల సౌకర్యాన్ని మా దగ్గర ఉందండి. తప్పనిసరిగా మీరు మంత్లీ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో తీసుకోవచ్చండి అని చెబుతాం. అలాగే ఈ కార్డు వల్ల నాకు నిజంగా లాభం ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఒకసారి ఆలోచించండి సార్, ప్రతి సంవత్సరం టూర్ కి ఖర్చు చేసే డబ్బు ఒక్కసారి ఖర్చు అయితే ముగిసిపోతుంది. కానీ ఈ మెంబర్షిప్ తో సంవత్సరాల పాటు హాలిడే ప్రయోజనాలు, అర్హత ఉన్న మెంబర్షిప్ లో ఇన్సూరెన్స్, డిస్కౌంట్ ప్రయోజనాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. అందువల్ల తప్పనిసరిగా దానికి దీనికి అనేటువంటి దాన్ని కొంతమంది చెప్తారు, మాకు టూర్కి వెళ్ళే టైం ఉండదయ్యా బాబు, ఇప్పుడు ఎందుకులే అంటారు. సార్, టైం ఉండదు కాదు, మనమే టైం కేటాయించుకోవాలి. ఆరోగ్యం కోసం సమయం కేటాయిస్తున్నాం, పిల్లల చదువుల కోసం సమయం కేటాయిస్తున్నాం, అలాగే కుటుంబ ఆనందం కోసం కూడా సంవత్సరానికి కొన్ని రోజులు, 2 రోజులు, 4 రోజులు, 5 రోజులు అని మనం తప్పనిసరిగా కేటాయించుకోవాలి సార్ అని అనాలి. ఇంకో కస్టమర్ అంటారు, ఇది చాలా ఖరీదుగా అనిపిస్తుందిగా అని అంటాడు. అప్పుడు అసోసియేట్ ఆ ఖరీదుని ఇలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. మీరు ఒకసారి లెక్క వేయండి, ఒక కుటుంబం ఒకసారి టూర్కి వెళ్తే ప్రయాణం, హోటల్, ఆహారం, షాపింగ్ ఇవన్నీ కలిపి ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఆ ఖర్చు ఒక టూర్ తో అయిపోతుంది. అదే మీరు రియల్ భూమిలో మెంబర్షిప్ తీసుకొని అర్హత ఉన్న అప్పుడు ఏమవుతుంది, మీకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు మీకు ఈ హాలిడే బెనిఫిట్ వస్తుంది, మళ్ళీ మీకు ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది, డిస్కౌంట్ కార్డ్స్ వస్తున్నాయి, మళ్ళీ మా ప్రోడక్ట్స్ అన్నిటిలో కూడా మీకు లైఫ్ టైం మెంబర్షిప్ ఇవి డిస్కౌంట్స్ అన్ని కూడా వస్తున్నాయి. ఇది వేరే చోట్ల మీరు అదే ఒకేసారి వెళ్ళి టూర్ మొత్తం ఖర్చు చేసుకుంటే వృధా అవుతుంది కదా. ఈ విధంగా ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇట్లా లెక్కేసుకుంటే ఇది చాలా బెనిఫిట్ అవుతుందని ఇలా కన్విన్సింగ్ గా మనం మాట్లాడాలి. ఈ విధంగా మాట్లాడితే దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపెట్టడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. మేడం.